సోషల్ మీడియా ఎంతోమంది జీవితాలను మార్చేస్తోంది. ఇన్‌ఫ్లుయెన్సర్‌లుగా కెరీర్ మొదలుపెట్టి వ్యాపారవేత్తలుగా ఎదిగిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ పాపులర్ అయిన వారిలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఒకరు. ఎంతో పేరు సంపాదించుకున్న ఈ ముగ్గురు సిస్టర్స్ తాజాగా ఓ సంఘటనతో నెగటివిటీ మూటకట్టుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారికి అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఖచ్చితంగా వీరి రీల్స్ కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు మొదట అలేఖ్య చిట్టి పికిల్స్ పచ్చళ్ల బిజినెస్‌ను ప్రారంభించారు. యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పోస్ట్ చేస్తూ వైరల్ అయ్యారు. వీరి వీడియోల్లాగే వీరి వ్యాపారం కూడా అభివృద్ధి చెందింది. సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్ ఎదుర్కొంటూ ఈ అక్కా చెల్లెళ్ళు తమ బిజినెస్‌ను ఎంతో ధైర్యంగా కొనసాగిస్తున్నారు. నాన్ వెజ్ పికిల్స్ తయారీ విధానాన్ని వివరిస్తూ వీడియోలను పోస్ట్ చేస్తారు. అదేవిధంగా ఆన్లైన్లో ఆర్డర్లను స్వీకరించి నేరుగా పికిల్స్ను కొరియర్ చేస్తూ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు ఈ సిస్టర్స్. అయితే తాజాగా వీరికి సంబంధించిన ఓ ఆడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెగిటివిటీని మూట కట్టుకున్నారు. ఇక వివరాల్లోకి వెళితే, అలేఖ్య చిట్టి పికిల్స్ ధరలను ఉద్దేశిస్తూ ఓ నెటిజన్ ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ మెసేజ్ చేశారు. కిలో చికెన్ పికిల్ ధర 1200 ఉందని చేతులు జోడించిన ఇమోజీ పెట్టి మరీ ఇంత ఎక్కువ ధర అంటూ మెసేజ్ చేశాడు. ఈ మెసేజ్ కి అలేఖ్య పికిల్స్ నుంచి కస్టమర్ను కించపరిచేలా ఉన్నట్లు ఓ ఆడియో వైరల్ అవుతోంది. పికిల్స్ కొనే స్తోమత లేని నువ్వు భవిష్యత్తులో పెళ్లి చేసుకోకు అంటూ వాయిస్ మెసేజ్లో ఉంది. అయితే అక్కడితో ఆగకుండా రాయడానికి కూడా వీలు కాని భాషలో దూషిస్తున్నట్లు ఆడియోలో ఉంది. వైరల్ అవుతున్న ఈ వాయిస్ మెసేజ్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ కస్టమర్ వినయంగా ప్రశ్నిస్తే అంత దారుణంగా మాట్లాడడం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లు ట్రోలింగ్ ఎక్కువయ్యేసరికి అలేఖ్య చిట్టి పికిల్స్ ఫోన్ నంబర్ను తాత్కాలికంగా నిలిపివేశారు. అటు వాట్సాప్ అకౌంట్ను కూడా డిలీట్ చేశారు. ఇన్స్టాలో కూడా ఓపెన్ అవ్వడం లేదు. ప్రస్తుతం వెబ్సైట్ కూడా ఓపెన్ కావడం లేదు. మంచి అవకాశాన్ని వినియోగించుకోకుండా ఇలా ఓవర్ యాక్షన్ చేయడం ఏంటంటూ నిందిస్తున్నారు నెటిజన్స్. అయితే ఈ క్రమంలో వీరిలో చెల్లెలు సోషల్ మీడియా వేదికగా చేసిన అభ్యంతర కామెంట్స్, దానిపై వస్తున్న ట్రోలింగ్ పై అక్క స్పందించింది. సుమి యూట్యూబ్ను నడుపుతున్న ఆమె ఈ మేరకు స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. అందులో అసలు ఈ వివాదం గురించి తనకు తెలియదని, అసలేం జరిగిందో తెలియనప్పుడు తానెలా మాట్లాడతానని తిరిగి ప్రశ్నించింది. తన సిస్టర్కి ఫోన్ చేసి అడిగితే 2 రోజుల వరకు తనతో మాట్లాడొద్దని చెప్పి బాధగా ఫోన్ పెట్టేసిందని, అయితే ఈ వివాదంతో తనకేంటి సంబంధమని అడిగింది. అనవసరంగా ఈ వివాదంలోకి తనను, తన ఫ్యామిలీని లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన చెల్లి చేసింది తప్పేనని ఒప్పుకున్న ఆవిడ, వీళ్ళని ఎక్కడైనా కనిపిస్తే చంపేస్తాం, రేప్ చేస్తామన్న వస్తున్న బెదిరింపు కామెంట్స్ను లైక్ చేస్తున్న వారు ఏం చెప్పాలనుకుంటున్నారని ఫైర్ అయింది. ఇప్పుడు ఎవరైతే పర్సన్ ఉన్నారో ఏమనకుండానే అతన్ని తిట్టేశారు అని చెప్పి, అతనిది న్యాయమా అని చెప్పి ఇలా చేయడం న్యాయమా, ఎంత అన్యాయం జరిగింది అని అతన్ని అంటున్నారు. ఏం చేయకుండా నన్ను పచ్చి బండ బూతులు తిట్టి నిన్ను మీమ్స్ వేసుకుంటున్నారు. మరి నాకు జరిగింది న్యాయం అంటారా చెప్పండి? నిన్ను అంటామమ్మా, నీ చెల్లే కదా, పచ్చళ్ళు ఏదైతే ఉందో నువ్వు కూడా ఒక్కొక్కసారి వీడియోలు పెట్టేదానివి కదా అని అంటారా? గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి. మీ చెల్లికో, మీ అన్నకో, మీ అక్కకో, మీ తమ్ముడికో ఇలాంటి పచ్చడి బిజినెస్ ఆర్ ఏదైనా బిజినెస్ ఉందంటే మీరు మీ తరపు నుంచి చిన్న హెల్ప్ కూడా మీరు చెయ్యరా? నేను చెయ్యను అని అంటే ఇంక నేను మాత్రం ఏం చేయలేను. దానికి సమాధానం నేను చెప్పలేను. నేను అదే ఉద్దేశంతో 2, 3 ఆర్డర్లు ఎక్కువేమన్నా వస్తాయేమనే ఉద్దేశంతోనే నేను చేశాను. అదేమి నేను అంత క్రిమినల్ అఫెన్స్ కాదు కదా. కరెక్ట్‌గా ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్సు, ఈచ్ అండ్ ఎవ్రీ లైసెన్స్ ఉన్న పక్కాగా ఉన్న ఒక ప్రోడక్ట్‌నే కదా నేను ప్రమోట్ చేశాను. అదేదో అక్కడికి నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి దాని మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, మీకు ఇంతంత బంగ్లాలు కొనేసుకోవచ్చు, ఇన్నిన్ని ఆడి కారులో తిరిగేయచ్చు అని నేను చెప్పానా? లేదంటే ట్రేడింగ్ యాప్‌లో ఇన్వెస్ట్ చేయండి, షేర్ మార్కెట్స్‌లో చేయండి అని నేనేమన్నా చెప్పానా? అంతా కాదండి. పక్కన పెడదాం కాసేపు. ఆ పిల్లొచ్చి ఏం జరిగింది అని ఆ పిల్ల వర్షన్ వీడియో చేసేంత వరకు కన్క్లూజన్‌కి అయితే రాలేము. క్లియర్ పిక్చర్ అయితే ఎవరం చెప్పలేమనమాట. అది వదిలేసి ఆ పర్సన్‌కి ఎంతైతే అన్యాయం జరిగిందో ఏమనకుండా ఆ పర్సన్ తిట్టేశారు అని అంతలా సపోర్ట్ చేస్తున్నారు. నేనేం చేయకుండా నా మీద అన్ని మీమ్స్, నా ఫోటో యూజ్ చేసి నా క్యారెక్టర్ అసాసినేషన్, నా క్యారెక్టర్ చీప్ అని ఇంత క్రియేట్ చేశారు. మరి నా వైపు వచ్చి ఎవరు మాట్లాడతారండి? ఇంత చెప్పినా, ఏం చెప్పినా నువ్వు అలాంటి దానివే, నీ క్యారెక్టరే అంత అని అనుకుంటారా? అనుకోండి, ఇంక నేనేం చేయలేను. ఆల్రెడీ స్పాయిల్ చేసేసారు మీమ్ పేజెస్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రోస్ట్ చేస్తున్నారో చేసేసారు, స్పాయిల్ చేసేసారు. ఇప్పుడు లేదు లేదా మంచిది అని అన్నంత మాత్రం నేను మంచిదాన్ని అయిపోను, మీరు అన్నంత మాత్రం నేను చెడ్డదాన్ని అయిపోను. ఇప్పుడు రోడ్ మీద వెళ్తూ ఉంటాను, రియల్ టైంలోనే నాకు ఏదైనా జరిగింది అని అనుకుందాం కాసేపు. ఎవరో వచ్చి ఏదైనా చేశారో, ఏదైనా అయిందని దాని మీద కూడా మేమేసుకొని ఆనందపడండి.
ఇలాగే జరిగింది, బాగా జరిగింది అని చెప్పి మేమేసుకొని ఆనందపడండి.